వస్తున్న వార్తలకి చెక్ పెట్టింది హన్సిక. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన భర్తనే పెళ్లి చేసుకుని హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు తెలిసిందే. అప్పట్లో హన్సిక ఫ్రెండ్స్ అభిమానులు పెళ్లి జరిగినప్పుడే కర్మ ఈజ్ రిటర్న్, ఎప్పటికైనా నీకు తెలిసి వస్తుంది అన్న కామెంట్స్ అయితే ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తుంది. పెళ్లయి 4 ఏళ్లకే హన్సిక తన భర్తతో గత నెలలో విడాకులు తీసుకుంది. 4 ఏళ్ల వైవాహిక బంధాన్ని స్వస్తి పలుకుతూ భర్త సోహెల్ నుంచి విడిపోయింది. అధికారంగా ఈమె ఈ విషయాన్ని బయట పెట్టినప్పటికీ ముంబై ఫ్యామిలీ కోర్టులో మార్చి 11న పరస్పర అంగీకారంతో వీరిద్దరు విడాకులు తీసుకున్న విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇప్పుడు తొలిసారి హన్సిక విడాకుల గురించి స్పందించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజలకి కావాల్సింది హెడ్ లైన్స్, క్లిక్ బెల్ట్స్, కానీ నేను ఎప్పుడు ఈ విషయంపై స్పష్టత అయితే ఇవ్వలేదు. ఈ విడాకులు తీసుకోవడంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం కూడా లేదు. మనం తప్పు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు అది దిగిపోవడమే మంచిది. ప్రస్తుతం నేను మానసికంగా బాగానే ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల అభిప్రాయాల కంటే నా ఆరోగ్యం, నా శ్రేయస్యం ముఖ్యం. విడాకుల కారణాలు పూర్తిగా పర్సనల్. కష్ట సమయంలో తల్లి తమ్ముడు అండగా నిలిచారు. విడాకుల తర్వాత విశ్రాంతి కోసం జపాన్ కూడా తిరిగి వచ్చాను. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ మొదలు పెట్టిన హన్సిక టీనేజ్ లోనే దేశముద్రు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాలు చేసింది. 2022లో డిసెంబర్ లో సోహెల్ ని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకుంది. ఈమె వివాహాన్ని హన్సిక లవ్ షాదీ డ్రామా పేరిట కూడా ఓటీటీలో విడుదల చేశారు. కానీ ఇప్పుడు 4 ఏళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. హన్సిక బెస్ట్ ఫ్రెండ్ తోనే ఫస్ట్ సోహెల్ కి వివాహం అయింది. ఆమెకు విడాకులు ఇచ్చేసి తర్వాత హన్సికని పెళ్లాడాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ రోజులు అయితే నిలబడలేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.